కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మనము ఈ శుక్రవారం నేర్చుకుంటున్నాము, దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవుడు మనుషులతో మాట్లాడతాడు. దేవుడు అనేవాడు మనుషులతో మాట్లాడతాడు. దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడు, ఏ పద్ధతులతో మాట్లాడతాడు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. మొదటగా ప్రకృతి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రకృతిలోంచి దేవుని స్వరాన్ని వినడం మనం నేర్చుకోవాలి. ఆయన స్వరం మనకి గ్రహించడం నేర్చుకోవాలి ప్రకృతి ద్వారా అనే విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాము. రెండవదిగా దేవుని వాక్యంలోంచి, దేవుని మాటలోంచి ఆయన స్వరాన్ని మనం వినాలి, గుర్తుపట్టాలి దేవుని మాట నుంచి అనే విషయం. మూడవదిగా అంశంగా మనం నేర్చుకుందాం ఈరోజు. దేవుని స్వరం, దేవుని మాట ఆయన కుమారుడైన యేసు వలన, దేవుని స్వరము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వలన ఆయన స్వరం ఎలాగ వింటాము, ఎలాగ వినాలి? యేసు వలన. ప్రకృతి అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఇప్పుడు యేసు ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎలా మాట్లాడతాయి అనేవి, యేసు ప్రభు మనుషులతో ఎలా మాట్లాడతాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. ముందుగా నేను ఒక మాట అడుగుతాను, ఆ మాటకి మాకు సమాధానం చెప్పండి. నెయ్యి, ఘీ తయారు చేయడం ఎంతమందికి వచ్చు? పద్ధతి చెప్పండి ఒకసారి, ఎలా చేస్తారు? పాలు, ఫస్ట్ పాలు దగ్గర నుంచి మొదలు పెట్టండి. పాలు ఏం చేస్తారు? పాలు కాయేసి తోడు పెడతారు, దాంట్లో తొడ తీస్తారు పెరుగులోంచి. అప్పుడు వెన్న వస్తుంది, కాస్తే నెయ్యి వస్తుంది. ఇంకో పద్ధతి అది కాదు. పాలు మేగడ తీసి, మేగడది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మేగడ కరెక్ట్ అయిన తర్వాత మేగడ నుంచి నెయ్యి తీయడం, ఇదొక పద్ధతి. తెలియదు అనుకుంటా. ఎక్కువగా చేసేది మజ్జిగలోంచి జీలకర్ర నుంచి చేస్తారు. ఇప్పుడు నెయ్యి నుంచి ఏదైనా తీయచ్చా? గీ నుంచి ఆఖరి కదా అదే. ఇంక పద్ధతులే రాలే కదా. నెయ్యి నుంచి ఇంకోటి పద్ధతి ఇంకా తయారు చేయడానికి ఆఖరి పద్ధతి ఏంటి? నెయ్యి. అక్కడితో ఆగిపోయింది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆగిపోయింది. రైట్. ఇప్పుడు దేవుని మాట కూడా ఎలా ఉంటుందో ఒకసారి హెబ్రీయుల రాసిన పత్రిక వద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ 1:1-2 మాటలు చూడండి. పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? పితరులకి ఎవరితో మాట్లాడాడు? మళ్ళీ చదవండి. పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ దినం అంతమందు అంటే ఆఖరి రోజుల్లో కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. చాలు రైట్. ఇక్కడ గమనించండి, ఈ పత్రికలో ముందుగా రాస్తున్నాడు పూర్వమందు, ఆ రోజుల్లో. ఇంకా కొన్ని బైబిల్ వర్షన్స్లో రాయబడి ఉందంటే పూర్వము ఆ రోజుల్లోనూ మన పితరులతోని ప్రవక్తల ద్వారా, దేవదూతుల ద్వారా అనే పదం మనకి తెలుగు బైబిల్లోకి వచ్చినప్పుడు మిస్ అవుతుంది. ప్రవక్తల ద్వారా, దేవుని దూతల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అంటే కొన్ని పదాలు మిస్ అవుతాయి. కానీ అని రాస్తాడు ఇంగ్లీష్ బైబిల్. ఏంటంటే కానీ ఇప్పుడు కుమారుడైన యేసు ద్వారా మాట్లాడుతున్నాడు. పదం గుర్తుపెట్టుకోండి, కానీ. బట్ అంటాడు, బట్ కానీ. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను అనుకోండి, చూడండి. వంశీ, ఆ సిమెంట్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నావు కానీ ఈసారి నుంచి అన్న పదం వాడనుకోండి, దాని అర్థం ఏంటి? నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలని ఏదో మార్చాలండి. కానీ అనే పదం వచ్చిందంటే కానీ ఇప్పుడుకి ఏదో అయ్యింది, కానీ ఇప్పుడు నుంచి మారాలి. పూర్వము ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటున్నాడు? కుమారుడైన యేసు ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వం అది అయిపోయింది. ఏది? ప్రవక్తల ద్వారా, దేవుని దూతల ద్వారా. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవడం. ప్రవక్త అనండి ఒకసారి, దేవుని దూత అనండి. ఈ 2 దేవుడు మనుషులతో మాట్లాడడానికి ఉపయోగించినవాడు.
దేవుడు స్వయంగా వచ్చి మాట్లాడేవాడు కాదు. మాట్లాడాలంటే ముందుగా వాడిన పద్ధతి ఏంటంటే దేవుని దూతలు. చెప్పండి, దేవుని దూతలు అనండి. దేవుడు ఒక సందేశాన్ని పంపించాలంటే, దేవుడు ఒక మాటను చెప్పాలంటే ముందుగా దేవుని దూతలు మాట్లాడేవి. ప్రారంభ దినాల్లో దేవుని యొక్క దూతలు, ఏంజల్స్ అంటారు మన ఇంగ్లీష్లో. దేవుని దూతలు దేవుని దూతలు మాట్లాడేవి. ఈ పనులు ఏం చేస్తాయో, ఎలా ఉంటాయో కొంచెం శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఆకలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు మాట్లాడే పద్ధతుల్లో దేవుడు మనుషులతో దేవుని దూతల ద్వారా మాట్లాడతాడు. ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ఒకసారి ఆదికాండం వద్ద. ఇప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూడండి. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, అబ్రహాం గారు మమ్రే కొండ దగ్గర ఎండలు అలా కూర్చుని ఉన్నారు. యెహోవా అతనికి కనబడెను. యెహోవా ఆయనకి కనబడెను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యెహోవా ఆయనకి కనపడిన పదం గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్ళండి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతడు వారిని చూచి, ఇప్పుడు ఆగండి ఒకసారి. ఇందాకేమన్నాడు? యెహోవా ఆయనకి కనపడాడు అని చెప్పాడు. కిందకు వచ్చినప్పుడు ఏంటా అని ఎత్తి కళ్ళు చేతి చూస్తే ఏమన్నారు? ముగ్గురు మనుషులు వచ్చాడు. ఇప్పుడు ఇందాకేమంటున్నాడు? యెహోవా కనపడ్డాడు. ఇప్పుడు ఏమిటి? ముగ్గురు మనుషులు కనపడ్డారు అని. కిందకి వెళ్ళినప్పుడు అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఆగండి. ఫస్ట్ యెహోవా అన్నాడు, కిందకు వచ్చినప్పటికీ ముగ్గురు మనుషులు అన్నాడు. ఇప్పుడు ఎవరికి దండం పెడుతున్నాడు? ఊంగుని దేవునికా ఆ ముగ్గురు మనుషులుగా? సరిగ్గా ఆలోచించండి. ఇప్పుడు ఫస్ట్ యెహోవా కనపడినట్టుగా వచ్చాడు. నెక్స్ట్ ముగ్గురు కళ్ళెత్తి చూస్తే ముగ్గురు మనుషులు. ఇప్పుడు ఎవరిని దండం పెట్టినాడు? ఊంగుని దేవునికా ముగ్గురు మనుషులుగా? దేవునికా ముగ్గురు మనుషులుగా? మళ్ళీ చెప్తున్నాను. యెహోవా ఆయన ప్రత్యక్షమయ్యాడు. కిందే మాట్లాడాడు. మనుషులుగా ఫస్ట్ చూసింది అనుకున్నాడు. రెండు ముగ్గురు మనుషులు. ఇప్పుడు చదవండి. కాలు దన్నెట్టాడు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసలు తీర్చుకునడి. కొంచెం ఆహారం తెచ్చదను. ఆగండి. దేవుడికి అలసట ఉంటుందా? దేవుడికి అలసట ఉంటుందా? మరి ఈయన ఎవరితో మాట్లాడినట్టు? ఇప్పుడు అర్థమవుతుంది కదా. చెట్టు కింద కూర్చుని అలసట తీసుకోమంటున్నాడంట. ఎవరిని? దేవుడు అలసిపోడు. రైట్, కింద రండి. ఇప్పుడు కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకునండి. రైట్. దేవుడికి ఆకలేస్తుందా? బలం తెచ్చుకోమంటున్నాడు. మళ్ళీ ఈడంటే వెళ్ళి అయ్యగారు తెస్తాడంట ఆహారం. దేవుడు ఈడు పెట్టింది తిని బలం తెచ్చుకుంటాడంట. రండి. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు నీవు చెప్పినట్లు చెయ్యుమనగా, అబ్రహాం గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచుండేను. వారతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా, అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ ఇంకా 32కి వచ్చాడు. ఇంకా 32 నుంచి 33కి వచ్చాడు. అతడు ప్రభు కోపపడిన యెడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అడిగినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుద్ధనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. రైట్. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు అంటారు ఇంటికి? అబ్రహాము వెళ్ళిపోయాడు. ఎవరు మాటలు చాలిచ్చారు?
ఇందుకు ఇప్పుడు యెహోవా ముగ్గురు మనుషుల ఎవరు ఏంటారు? ఇక్కడ గమనించండి, దేవుడు దూతలను పంపినప్పుడు మనుషులకి ఎలా అనిపిస్తుంది అంటే దేవుడే దిగాడు అనిపిస్తుంది, దేవుడే వచ్చాడు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. ఆ వెలుగుతోని ఆ మహిమతోని కిందకు దిగుతారు. అయితే ఇక్కడున్న కొన్ని పదాలు బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దిగింది దేవుడు కాదు, వచ్చింది దేవుడు కాదు. ఎందుకంటే వారు తిన్నారు, అబ్రహాం ఏం పెట్టాడో వారు తిన్నారు. అబ్రహాం రెస్ట్ తీసుకోమంటే తీసుకున్నారు. దేవుడికి అవేం అక్కర్లేదు, ఆకలి ఉండదు, నిద్ర అక్కర్లేదు దేవుడికి, కొనుక్కడు కాబట్టి. ఇక్కడ వచ్చింది దేవునికి బదులుగా దేవుని దూతలు. రైట్, ఈ విషయం గమనిపెట్టుకోండి. దేవుని యొక్క సందేశం మనుషులకి పంపాలంటే దేవుని దూతను పంపేవాడు, దేవుడు దిగొచ్చేవాడు కాదు. ఒకవేళ దేవుడు దిగొస్తే మనుషులు ఎవరు చూడలేరు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క సందేశం మనుషులతో మాట్లాడాలంటే దేవుని దూతనే వాడేవాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. అదే ఆదికాండం 22వ అధ్యాయంలో చూడు, 22:11 చూడండి. యెహోవా దూత ఆ. పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఎవరికి ఇవ్వలేదంటున్నాడు ఇప్పుడు? దేవునికి. వచ్చింది ఎవరు అక్కడ పైన? పదం ఏం వాడాడు? యెహోవా. యెహోవా 11. యెహోవా దూత వచ్చాడు, దిగొచ్చి అబ్రాహాం కొన్ని చంపొద్దని చెప్పాడు. కిందకు వచ్చినప్పటికీ అంటున్నారు, నాకెవ్వడం, నీ కుమారుడు నాకెవ్వడం, నువ్వు వెనక్కి తీయలే కాబట్టి అన్నాడు. వచ్చింది ఎవరు? దూత. అంటుంది ఎవరు అంటే, ఆ దూత ఎవరైతే భూమి మీద దిగుతారో దేవుని పక్షాన వస్తారు. దేవుని లాగా, దేవుని రూపం, దేవుని ఆలోచనతో ఈ భూమి మీదకి వస్తారు. వచ్చినప్పుడు మనుషులతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ దూతను చూసి దేవుని అడుకోవడానికి వీల్లేదు, ఆ దూతను చూసి ఆరాధించడానికి వీల్లేదు, ఆ దూతను చూసి వంగి దండాలు పెట్టడానికి వీల్లేదు. సమ్మానానికి ఆ అర్హత పొందినవాడు దేవుడు ఒక్కడే, ఆరాధనకి అర్హత పొందినవాడు దేవుడు ఒక్కడే. దేవుని దూతలు మనుషులతో మాట్లాడడానికి, దేవుడు ఏమనుకుంటున్నాడో అది చెప్పడానికి వచ్చేవారు దేవుని దూతలు. అంతవరకే వారి పని. కొంచెం ముందుకు వెళ్దాం, నిర్గమకాండం వద్దాం. ఇప్పుడు దేవుడు మాట్లాడే పద్ధతులు మనం నేర్చుకుందాం. నిర్గమకాండం వద్దాం అవసరం. ఎక్సోడస్ 18వ అధ్యాయం. క్షమించండి, 3వ అధ్యాయం, 3:2. అతడు అన్య దేశంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప విందు చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. చాలు, రైట్. ఇక్కడ పై వచనంలో చూస్తే దేవునితో పాటు దూత. ఆ దూత ఎలా కనిపిస్తుంది ఇప్పుడు? అగ్ని వల్ల కనిపిస్తుంది. అగ్ని మంట వల్ల కనిపిస్తుంది. పొద కాలుతుంది, దాంట్లో దేవుని యొక్క దూత. అక్కడి నుంచి స్వరం వినిపిస్తుంది, మాట్లాడదాం అసలు. ఇక్కడ దేవుడితో పాటు ఆయన దూత కూడా రద్దు ఉన్నారు. అయితే దేవుడు ఒక దగ్గర ఉండి దూతతో మాట్లాడిస్తున్నారు. మనుషులతో మాట్లాడిస్తున్నప్పుడు దేవుని దూతని మనుషులు చూడొచ్చు, కానీ నేరుగా దేవుని చూసే అధికారం లేదు, నేరుగా చూసే సత్తా మనుషుల్లో లేదు. నేరుగా చూడలేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన వెలుగే ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా చూడలేం. దేవునికి ప్రతినిధిగా దూతల్లా వచ్చి దూత మాట్లాడేవారు. ఇక్కడ గమనించండి, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు దేవుని దూతలు వచ్చి మాట్లాడేవారు. ఇది మాట్లాడడం. ఒక్కసారి ఇప్పుడు అదే నిర్గమకాండంలో 23వ అధ్యాయం వద్దాం. 23వ అధ్యాయము 23లో 20 మాట చూడండి. ఇదిగో
ఇదిగో హ్మ్. త్రోవలో నిన్ను కాపాడి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు హ్మ్. నిన్ను రప్పించుటకు హ్మ్. ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆగండి, మళ్ళీ చదవండి ఇప్పుడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దూతని ముందుగా పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నాడు ఇప్పుడు? దేవుని దూతని ముందుగా పంపుతున్నాడు మనుషులకి. ఇక్కడ గమనించండి, ఇందాక మనం మాట్లాడుకున్న విషయాల్లో దేవుడు స్వరం వినపడాలంటే దేవుని దూతలు మాట్లాడేది, నేరుగా దేవుడు కాదు, దేవుని దూతల ద్వారా. ఇప్పుడు మనుషుల్ని కాపాడాలంటే ముందుగా దేవదూతలను పంపుతాడు. చాలాసార్లు మనం పట్టించుకోము కానీ తెలియదు కానీ మనకి, మనుషుల్ని కాపాడేది దేవుని దూతలు, దేవుడు పంపితే ముందుగా మళ్ళీ చదవండి అసలు అది. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దూతని ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన మాట రాగండి ఇప్పుడు చూడండి. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినండి. ఆయన కోపం రేపొద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువును చాలు ఇక్కడ ఈ పదాన్ని గమనించండి. దేవుని దూతను ముందుగా పంపాడు. ఆ దేవుని దూత మాట జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాలు మీకు గమనించండి, కొన్ని పనులు చేసినప్పుడు తప్పు జరిగిన తర్వాత అయ్యయ్యో నాకు అనిపిస్తూనే ఉందే, ఇలా చేయకుండా ఉండవలసింది, ఇలా అనకుండా ఉండవలసింది. అప్పటికి మనసుకు అనిపిస్తుంది నాకు ఎందుకో వెళ్ళకూడదు అని, అయినా వెళ్ళాను. ఇలాంటి సందర్భం ఉంటుంది చూడండి మన జీవితంలో. నాకు ఎందుకో చిన్న కలతలా ఉంది, వెళ్ళకూడదు అనిపించింది, అక్కడికి వెళ్దాం వద్దా అనుకుంటానే వెళ్ళిపోయాను. లోపల అనిపిస్తుంది. ఎవరు చెప్తారు తెలుసా? అది నీ ముందు పంపబడిన దూత ముందుగా మీ చెవులు చెప్తూ ఉంటాడు, విషయాన్ని జారేస్తూ ఉంటాడు. ఇదిగో వెళ్ళొద్దు. ఏం చెప్పాడు? జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినడం అంటే జాగ్రత్తగా అంటే ట్రైన్ అనౌన్స్మెంట్ విన్నట్టు ప్లాట్ఫామ్ మీద, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు మనకి. ప్లాట్ఫామ్ అదే అనుకుని మారింది అనుకో, ఉండు అంటాం. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. మనకంటే ముందు దేవుని దూతను పంపుతాడు. ఆ దేవుని దూత మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదిగో అక్కడికి వెళ్ళకు. కొన్నిసార్లు ఆ స్వరం విని లోబడిన తర్వాత అమ్మో మంచిదైంది, ఎందుకు అనిపించింది మనసుకి వెళ్ళకూడదని, వెళ్ళకపోవడం మంచిదయ్యింది. ఈ స్వరం వినడం వస్తే చాలా అనర్థాలు తప్పిపోతాయి. ఈ స్వరం వినడం వస్తే చాలా ప్రమాదాలు తప్పిపోతాయి. దేవుని దూత మనుషులతో మాట్లాడడానికి ముందుగా పంపుతాడు. రైట్? ఆ స్వరాన్ని జాగ్రత్తగా వినాలి. ఇంకా కొంచెం ముందుకు వద్దాం. కీర్తనలు అవుతాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11-12 మాట. నీ మార్గం అన్నిటిలోనే కాపాడడానికి ఆయన నీ గురించి ఆయన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకి రాయి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని పంపుతున్నాడు? ఏ ప్రమాదం రాకుండా ఉండడానికంట దేవుడు తన దూతల్ని పంపుతాడంట. మనం ముందు పంపి మనకి ఏ ప్రమాదం తగలకుండా, ఏ ప్రమాదం రాకుండా ఆయన దూతల్ని. విశాఖపట్నంలో నేను మధ్యాహ్నం మాకు మంగళవారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాను. నేను ఎప్పుడు సాధారణంగా బండి మీద స్లోగా వెళ్తాను, పెద్ద స్పీడ్ ఎక్కువ వెళ్ళను. మాకు 2 వేస్ 2 వేలు ఉంటాయి కదా, నా దారిలో నేను వస్తున్నాను. అలా పాటలు పాడుకుంటూను చెప్పిన వాక్యం ధ్యానించుకుంటూ అలాగలగలగా పాడుకుంటూ వస్తున్నాను. ఈ లోపల అటు సైడ్ రోడ్లో, అవతల రోడ్లో ఒక పోకిరివాడు పిచ్చ చుట్టూ బాగా రంగేసి, పిచ్చ జట్లు, బట్టలు గిట్లు రకరకాలుగా ఉండి బండి ఫ్రంట్ టైర్ లేపుకుంటూ వస్తున్నాడు. సౌండ్ తీసుకుంటా.
ఆయన చూసి నాకు కంగారు వచ్చి వీడేంటి ఇలా వచ్చేస్తున్నాడో మీదకి, జనాలు అందరినీ భయపడుతున్నాడు. సౌండ్ చాలా స్పీడ్గా వస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉండడం మంచిదిలే, మన దారి మన సైడ్కి వెళ్ళిపోవడం బెటర్లే అని అనుకుని నా దారి నేను సైడ్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం కదా, రోడ్డు ఖాళీ ఉంది. ఆడు చాలా స్పీడ్గా వచ్చినాడు చూడ పెద్ద సౌండ్ గుద్దేశాడు. బండి నేను వెళ్ళి దిగి చూస్తున్నాను ఆడికి ఏమైనా అయ్యిందా, బతుకున్నాడా లేదా అని చూస్తుంటే 2 బండ్లు ఇలా దూరిపోయి ఉన్నాయి, సగం దూరిపోయి ఉన్నాయి. ఆడ కాళ్ళు వెనక్కి తిరిగిపోయింది మొత్తం. ఆడు మనిషిలో ఉన్నాడు, తిరిగిపోయింది. పట్టుకుని ఏడుపు, బాబు వెనకాల ఉన్నాడు. ఆడ చెయ్యి ఇరిగిపోయింది, మొఖాలు గీకాలు మొత్తం చిక్కిపోయి. దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నాను, పాపం తగిలిసింది. జనం మూగిపోయారండి. జనం వచ్చారు. ఒకడు వచ్చి నా కాలు పట్టుకుని, బాబు నీకు ఎలా ఉంది అంటున్నాడు. నాకు బాగానే ఉందని నాకు చూడండి, నీకు ఎలా ఉందన్నాడు. నాకు బాగానే ఉంది, వాళ్ళని చూడండి, వాళ్ళు ఆగండి, నాకేమవుతుంది అని. నేను అక్కడి నుంచి దాటి వచ్చానని నేను అనుకుంటున్నాను. ఆ 2 బండ్లు గుద్దుకుంది నాదే, ఆడు గుద్దింది నన్నే. ఆ 2 బండ్లు దూరిపోయేలా ఉన్నాయే, ఆ 2 బండ్లు గుద్దుకున్న నాదే. ఆ రోడ్ నుంచి డివైడర్ ఎక్కించుకుని వచ్చి నా మీదకి గెంతుకుంటూ వచ్చి బండిని గుద్దాడు. ఇద్దరు పడ్డాం అనుకుంటున్నాం, కానీ నేను పడలేదు. ఏమవుతుందో కూడా నాకు తెలియట్లేదు, ఏమైందో కూడా నాకు తెలియదు. అందరూ వచ్చి నా కాలు చేతులు బాగానే ఉందా. నాకేమో ఆడ కదా అయింది యాక్సిడెంట్, ఎవరికో గుద్దాడు కదా అని నేను అనుకున్నాను, కానీ గుద్దింది నన్నాడు. ఆ రోజు అర్థమైందండి, దేవుని దూతలు పరిచయం చేయడానికి ఉన్నాడు. నా పాదాలకి రాయ తగలకుండా కాపాడుతున్నాడు. స్వరం వినపడింది ఎప్పుడైనా? ఎన్ని ప్రమాదాల్లో ఎంతమంది పోతున్నారు, ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది పోతున్నారు, ఎన్ని దెబ్బలు తగులుతున్నాయి. మన శరీరానికి ఏం అవ్వలేదు ఏంటి? దేవుని స్వరం అర్థమైందా? దేవుడు తన దూతల్ని పంపి పరిచయం చేయడానికి ఎన్నో ప్రమాదాలు తప్పుతాయి, ఎన్ని ట్రైన్లు యాక్సిడెంట్ అవట్లే ఇప్పుడు. ఆ ట్రైన్లో మనం ఎందుకు లేము? ఆ దేవదూతల పరిచర్య మన మధ్యన ఉంది, మనతో ఉంది. ప్రభువుని పట్టుకున్న వారికి దేవదూతలు పరిచర్య చేస్తాయి, పరిచర్య చేయడానికి ఉన్నాయి. స్వరం ఎప్పుడైనా గమనించావా? ఏదో ఇవ్వలేదని ఏడుపుని తప్ప నా ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు దూతలు ముందుకు వెళ్తున్నాయంట, నా పాదాలు తగ్గకుండా నన్ను ఎత్తుకుని ఉన్నాయంట. ఉందా ఎప్పుడైనా? దేవుని దూతల సహాయం అలా ఉంటుంది. వినడం వస్తే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో దేవుడు నాకు సహాయం చేస్తున్నాడని. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇది దేవుని దూతలు చేసే సహాయం. ఒకసారి దానియేలు గ్రంథంకి వద్దాం. సరే, 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ నేను త్వరగా చెప్పేస్తాను. దానియేలుని సింహాల బోన్లో వేస్తాడు రాజు. వేసేసి వెయిట్ చేస్తుంటాడు, సింహాలు చీరేసాయా లేదా అని చెప్పి. 18వ మాట నుంచి చూశాను, 18వ వచనం నుంచి. అంతటి రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. రైట్, సింహాల బోన్లో వేస్తాడు. రాజుకు నిద్ర పట్టలేదు, ఏమై ఉంటుందో ఎలాగో ఉంటాడని పొద్దున వెళ్ళిపోయాడు. చూశాడు దానియేలు ఆ సింహాల బోన్లో పడివేశాం కాబట్టి దానియేలు ఎలాగ ఉండుంటాడు అని చూడడానికని పొద్దున బయలుదేరిపాడు. గుహ దగ్గర రాగానే దానియేలుని పిలిచాడు, పెద్ద స్వరంతో, కోపంతో పిలిచాడు. అది దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి, ఎవరిని పంపించి? ఆయన తన దూతను పంపించి, దేవుడి దగ్గర ఇక్కడ దూతను పంపించి, సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించారు. రైట్, ఇప్పుడు సింహాలు బోన్లో పడితే ఊరుకుంటాయా? రాజుల పద్ధతి ఎలా ఉంటాయంటే, శిక్ష విధించినప్పుడు సింహాలని ఆకలితో ఉంచుతారు. బాగా ఆకలితో కొన్ని సింహాలను వదిలేసి ఆ బోన్లో పెట్టేస్తారు. శిక్ష వేసేటప్పుడు ఆకలితో ఉన్న సింహాలకి ఎరగా వేసేస్తారు మనుషుల్ని శిక్షకి. ఆకలితో ఉన్న సింహాలు
దానియేలుని పడేశారు. దేవుని దూత వచ్చి నోరు మూయి అన్నాడు. అలా మూసే ఉన్నాయి సింహాలు, నోరు మెదపలేదు. లోపల అనిపిస్తూ ఉండుంటే తినాలనిపిస్తుంది, ఆకలిగా ఉందని. దేవుని దూత వచ్చి నోరు మూయించుతుందండి. ఇది మనుషుల్ని దేవుడు కాపాడే పద్ధతి మనకి వినపడాలి. స్వరాలు, ఈ స్వరం మనకు వినపడాలి. నన్ను కాపాడుతున్నాడు దేవుని దూత, దేవుడు పంపిన దూత నన్ను కాపాడుతున్నారు అనే స్వరం గ్రహించాలి. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మనుషుల్ని దేవదూతలు కాపాడే విషయాలు. ఇంకొకసారి ప్రకటన గ్రంథం అంతా, ఇప్పుడు ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ లాస్ట్లో ఉంటుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, ప్రకటన 6:22 చూడండి. సారీ, ప్రకటన 12వ అధ్యాయము 7వ మాట. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేది. రైట్, ఇక్కడ ఇది 7వ వచనం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చదవండి ఒకసారి. అది అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయేది. ఇక్కడ మికాయేలు అనేది దేవుని దూత పేరు. దేవుని దూత పేరు మికాయేలు. ఎవరితో ఫైట్ చేస్తున్నారు? సర్పం. ఎక్కడున్నారు? సర్పం గురించి ఆది కాండంలో సర్పం గురించి విన్నాం. మనుషుల్ని కాపాడడానికి దేవుని దూతలు దేవునికి ఎప్పుడు రెడీగా పెడతాడు. అపవాదుతో పోరాడడం కూడా దేవుని దూతల్ని పెడతాడు. అయితే గమనించుకోవాల్సింది మనము దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో, ఏం పద్ధతిలో సహాయం చేస్తున్నాడో అనే విషయాలు గమనించుకోవాల్సింది మనము. దేవుని దూతలు మనుషుల్ని మాట్లాడతాయి దేవుని పక్షాన్ని. దేవుని దూతలు మనుషులతోని సహాయం చేస్తే దారి మధ్యలో. దేవుని దూతలు అపవాదం నుంచి పోరాడి మనుషులకి సహాయం చేస్తారు. ఇది దేవుడు మాట్లాడే దేవుని దూతలతో పద్ధతి. రెండో పద్ధతికి వస్తున్నాను. 2 సమూయేలుకి రండి. ఇప్పుడు 2 సమూయేలు 2 సమూయేలు 12వ అధ్యాయము. ఇక్కడ దావీదు స్టోరీ ఉంటుంది, అది పూర్తి చదవలే కానీ 7వ మాట చూడండి ఒకసారి. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించాను. రైట్, చాలండి, మీరు తల చదువుకోండి. ఇక్కడ నాతాను దావీదుతో మాట్లాడడానికి వస్తాడు. దావీదు తప్పు చేస్తే నాతాను ప్రవక్త అనండి ఒకసారి. నాతాను అనే అతను ప్రవక్త. ఈ ప్రవక్తల పని ఏంటంటే దేవుని స్వరాన్ని స్వరంగా చెప్పడం దేవుని ప్రవక్తల పని. వీళ్ళు మనుషులే. ఇందాక దేవుని దూతలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. రెండోది వచ్చినప్పటికి ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఏంటది? ఇప్పుడు మళ్ళీ హెబ్రీ తీయండి, 1-2 తీయండి. హెబ్రీ కొత్త కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని స్టార్టింగ్ 1వ అధ్యాయం 1 నుంచి ఫస్ట్ నుంచి ఎవరో కదండి కాంపిటీషన్. నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఇప్పుడు పదం కట్టుకున్నాడు. ఇప్పుడు దావీదుతో మాట్లాడింది ప్రవక్త, దేవుని దూత కాదు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ప్రవక్త అన్న ఒకసారి. ఇప్పుడు దేవుడు యేసు ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వం దేవుని దూతలు
మాట్లాడాడు. నెక్స్ట్ వచ్చిన దానికి ఏంటంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ ప్రవక్తలు, ఈ నాతాన్ ప్రవక్త విన్నాం కదా, ఇలా ఈ దానియేలు, యెరెమయా, ఇవందరూ కూడాను, యెషయా, వీళ్ళందరూ ప్రవక్తలు, మనుషులే, శరీరం ఉన్న మనుషులే, కానీ దేవుని స్వరం. ఈ కొన్ని గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో ప్రవక్తలు ఇవన్నీ దేవుని యొక్క స్వరాన్ని చెప్పడానికి వచ్చిన ప్రవక్తలు. అంటే దేవుడు ఏం చెప్పమంటాడో అది చెప్పి వెళ్ళిపోతాడు, ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే. ఈ మధ్యకాలం జాగ్రత్త గమనించుకోండి, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఇవే. మామూలుగా ఇప్పుడు పేరుకి ముందు ఒక పాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు వంశీ పాస్టర్ అనుకుందాం. పేరుకి ముందు పాస్టర్ వంశీ అని పెడతారు, రాసుకుంటారు. పాస్టర్ వంశీ, పాస్టర్ డానియల్, పాస్టర్ కృపావరము, పాస్టర్. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ప్రవక్త అని రాస్తున్నారు. పాస్టర్ అని రాయకుండా, నేను పాస్టర్ని కాదండి, నేను ప్రవక్తని, దేవుడు నన్ను ప్రవక్తగా ఎంచుకున్నాడు, దేవుడు నన్ను ప్రవక్తగా పిలుచుకున్నాడు, నేను ప్రవక్తని, పాస్టర్ని పెట్టుకోవట్లేదు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రవక్తలు అనబడి సొంతంగా పెట్టిన పేర్లు పెట్టుకున్న, బిరుదులు పెట్టుకున్న ఈ పాస్టర్లు, ప్రవక్తలు ఏం చేస్తారంటే వాక్యం చెప్పరు. వారు పేర్లు పెట్టి మనుషులను పిలుస్తారు. పలానా సిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు, పలానా బ్రదర్ గారు ఇక్కడ ఉన్నారు అని పేరు పెట్టి పిలుస్తారు. ఆ సిస్టర్, ఆ బ్రదర్ అక్కడ కూర్చుందనుకోండి, వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేస్తుంది. ఇప్పుడు అనుకుందాం, ఒక పెద్ద సభకి వెళ్ళారనుకుందాం, సడన్గా మైక్లో గోటిక్రార్ నుంచి వచ్చిన రజిత గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు అన్నాడు ఒక మాట. ఏమనిపిస్తుంది? దేవుడు ఆయన ద్వారా అనిపిస్తుందా? ఇక్కడ మోసం జరిగిపోద్ది. ఈ పేరుకు ముందు ప్రవక్త అని పెట్టుకుని వీళ్ళు చేసే పని ఏంటంటే, మీకు ఏం కావాలో చెప్తాడు దేవుడు, మీకు ఏమి ఇస్తాడో చెప్తాడు. ఇదిగో నా సహోదరి, నీకోసం ఒక పెద్ద ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, 4 బెడ్రూమ్లు ఉన్నాయి సహోదరి అని చెప్తాడు కళ్ళు మూసుకుని. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఇదిగో 4 చక్రాల కారు చూపిస్తున్నాడు, తెల్ల రంగులో ఉంది అని చెప్తాడు. కార్ నంబర్ చెప్తాడు, మీ ఏటీఎం నెంబర్ చెప్తాడు, మీ అకౌంట్ నెంబర్ చెప్తాడు, దేవుడికి డబ్బులు వేస్తున్నాడు చెప్తాడు. ఇవన్నీ ప్రొఫెషనల్గా చెప్తా ఉంటాడు. మీకు ఏది కావాలనిపిస్తుందో, మీ మనసులో ఏముందో అవన్నీ ఈ ప్రవక్త అనేవాడు చెప్తూ ఉంటాడనమాట. మనుషులకి ఏమనిపిస్తుంది అప్పుడు? దేవుని శక్తి, దేవుని ఆత్మ, అయ్యి బాబాయ్ పాస్టర్ గారిలో అనిపిస్తుంది. ఇక్కడ మోసం జరిగిపోతుంది. ఈ ప్రవక్త అనే పెట్టబడిన పేరుతో ఉన్న ఎవరైనా సరే జాగ్రత్త పడిపోండి. మీరు వద్దు, ఈ ప్రవక్తలు వెంటనే పడద్దు. చిలక జ్యోతిషం చెప్పేవాడు కూడా మీ గురించి చెప్తాడు. రామ్మ చిలకమ్మ అన్నాడు, తీస్తాడు. మీకు ఏది కావాలో ఫస్ట్ చెప్తాడు. చూడండి, మీరు ఏది అనుకుంటారో ఫస్ట్ అది చెప్తాడు. చిలక జ్యోతిషం చెప్పేవాడు కూడా, సోది చెప్పేవాడు కూడా చెప్తాడు, జాతకాలు చెప్పేవాడు కూడా చెప్తాడు, ఈ ప్రవక్త కూడా చెప్తాడు. ఇక్కడ కనుక మెలకుతనం లేకపోతే, మనకు ఒక గుడ్డుతనం అనుకున్న ఆత్మీయ గుడ్డుతనం, పాస్టర్ గారు జనం చర్చు పెద్దోడు, మరి ఆ గుడ్డితనంలోకి వెళ్ళిపోయి ఆడు చెప్పే సోదంతా విని ఆ ముసుగులో పడిపోతాం మనం. ప్రవక్త అని పెట్టుకున్న ఎవరిని కూడా నమ్మద్దు. ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. పూర్వం ప్రవక్తలు, పూర్వం దేవదూతలు, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడతాడు? ఎవరి ద్వారా మాట్లాడతాడు? దేవుని ద్వారా. ఈ ప్రవక్తల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి, రైట్? ఒక్కసారి ఇప్పుడు 2 విషయాలు విన్నాం. ఒకటి, దేవుని దూతల ద్వారా మాట్లాడతాడు దేవుడు. 2, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ ఇందాక నెయ్యి గురించి చెప్పారు, చెప్పండి అసలు. మళ్ళీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అయిపోయింది. దేవుని దూతలు, ప్రవక్త, కుమారుడు ద్వారా అయిపోయింది ఇక్కడితో, రైట్? ఇప్పుడు మాట్లాడితే దేవుడు తప్ప, దేవుడు కుమారుడు ద్వారా తప్ప ఇంకోటి వినడానికి లేదు. ఇప్పుడు విషయంలోకి వద్దాం. దేవుడు ఎలా మాట్లాడతాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది అందు వాక్యం, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను,
ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగానే కలిగెను. రైట్. ఆది అందు దేవుడు ఆది అందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడు, వాక్యం దేవుడైపోయి ఉంది, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు అలా ఉండి 14 వచనంకి వచ్చింది, 1:14 వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆగండి. ఇందాక వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యం ఉన్నాడు, ఆది అందు ఉంది. ఇప్పుడు వాక్యం ఏమైపోయిందంట? శరీరధారి అయి అని చెప్పండి. వాక్యము శరీరం అయిపోయింది. ఈ పదం గుర్తుపెట్టుకున్నాం. వాక్యము శరీరం అయిపోయింది. దేవుని మాట శరీరం అయిపోయింది. దేవుని స్వరము శరీరం అయిపోయింది. దేవుడి పిలుపు శరీరం అయిపోయింది. మనుషులతో మాట్లాడేది దేవుని శరీరము అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఎందుకు శరీరము మాట్లాడడం ప్రారంభిస్తుంది. దేవుని మాట శరీరం. శరీరం ఎలా మాట్లాడుతుంది? ఆలోచించండి. శరీరం ఎలా మాట్లాడచ్చు? దేవుని మాట, దేవుని శరీరము ఎలా మాట్లాడచ్చు? మాంసపు ముద్ద మాట్లాడుతుంది అంటారా? శరీరం మాట్లాడుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఈ మైక్లోంచి నా స్వరం వెళ్తుంది, మైక్లోంచి నా స్వరం వెళ్తుంది. ఇప్పుడు నా శరీరం చూడలేకపోతారు వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు నా శరీరం చూడలేరు, కానీ స్వరం వింటారు. ఇప్పుడు స్వరం వినపడాలి కానీ వినపడదు, కానీ శరీరం కనిపిస్తుంది. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే చెప్తున్నాం. ప్రభు ఒక బ్రతుకు మాట్లాడుతుంది అని అర్థం. మనుషులతో ఏం మాట్లాడుతుందంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, శరీరం అంటే దేవుని యొక్క బ్రతుకు మనుషులతో మాట్లాడుతుంది. దేవుని యొక్క జీవన విధానము ప్రభు మనుషులతో మాట్లాడుతుంది. దేవుడు ఎలా బ్రతికాడో అది మనుషులతో మాట్లాడుతుంది. ఈ శరీరము మనుషులతో మాట్లాడడం అంటే, ఇప్పుడు మీ శరీరం గురించి మీ పక్కింటోళ్ళు ఏమంటారు? మీ శరీరం గురించి మీ పక్కింటోళ్ళు అంటే, మీ శరీరం అంటే మీ బ్రతుకు అన్న పదం పట్టుకోండి, ఏం మాట్లాడతారు? అన్నీ మంచినా? కొన్ని ఏమైనా ఉండొచ్చా? కొన్నే మంచి ఉండొచ్చా? అన్నీ కదా. 100 ఎంత ఉండొచ్చు? పక్కింటోళ్ళు మళ్ళీ గోడ ఆనుకుని ఉన్న ఇల్లు మళ్ళీ ఏం మాట్లాడతారు? స్వరం ఏం వస్తుంది? ఈ శరీరం స్వరం ఏం వస్తుంది? నా మాట కాదు, నా శరీరము, నా బ్రతుకు నా పక్కింటోడికి ఏం చెప్తుంది? నా బ్రతుకు నా ఎదురింటోడికి ఏం చెప్తుంది? నా బ్రతుకు ఈ ఊరికి ఏం చెప్తుంది? ఇప్పుడు వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం ఇప్పుడు మనం వాక్యము శరీరధారి అయిపోయింది. ఈ శరీరం ఏం మాట్లాడుతుంది? దేవదూతలతో మాట్లాడించాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడించాడు. ఇప్పుడు శరీరం మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఏం మాట్లాడుతుంది శరీరం? ఆయన బ్రతుకంతా మాట్లాడింది, బ్రతుకంతా మాట్లాడింది. ఎవ్వడు వేలెత్తి చూపించలేకపోయాడు, ఎవ్వడు వేలెత్తి. ఆ వ్యభిచారి స్త్రీ పట్టుబడితే రాళ్ళతో కొట్టడానికి వస్తే, మీలో ఏ పాపం చేయని వాడు ముందు రాయండి అన్నాడు. ఒక్కడు నిలబడలేకపోయాడు, ఒక్కడు నిలబడలేదు. నేనైనా కొట్టనా ఏం లేవు, ఈయనకి అధికారం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు అడగలేదు? నువ్వు తప్పు చేసా, నువ్వు చేయలేవా, నువ్వు చేసి ఉంటావు కదా అని ఎందుకు అడగలేకపోయారు? ప్రభుని ఎందుకు అడగలేకపోయారు? మీలో ఏ పాపం చేయని వాడు ఫస్ట్ ట్రై అయినాడు. పెద్ద దిగొచ్చాడండి పరిస్థితి, నువ్వు చేయకుండా ఉన్నావు ఏంటి అని ఎందుకు అనలేకపోయారు? శరీరం మాట్లాడింది అక్కడ, శరీరం చూశారు అక్కడ, బ్రతుకులు చూశారు అక్కడ. ఏ బోధ అయితే చేశాడో ఆ బోధ బ్రతుకు మాట్లాడిందండి. ఏ బోధ అయితే జనాలు చేశాడో ఆ బ్రతుకు మాట్లాడింది శరీరం. ఆ బోధే శరీరం కింద మాట్లాడింది. ఆయన చావు మాట్లాడింది, ఆయన పునరుద్ధానం మాట్లాడింది. ప్రభువు మాట్లాడే తీరు ఎలాగొచ్చిందంటే ఆఖరికి బ్రతుకు ద్వారా అనండి ఒకసారి. ఇప్పుడు జనానికి, బయట జనానికి ప్రభు స్వరం వినపడాలంటే ఈ మైక్ కాదు, ఈ మైక్లో చూసే సౌండ్ కాదు, ఇక్కడ కూర్చున్న మన శరీరాలు. దేవుని యొక్క స్వరము మనుషులు వినాలంటే మైక్ కాదు, బైబిల్ కాదు, ఏది కాదు.
ఇక్కడ కూర్చున్న వాక్యము శరీరధారి అయి బ్రతుకుని వాళ్ళు వినాలి, బ్రతుకుని వారు చూడాలి. ఒకసారి యోహాను సువార్తకు వద్దాం. మళ్ళీ 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ మాట చూద్దాం. యేసు నేను మార్గమును యేసు నేనే, మార్గమును నేను కాదు నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. రైట్. ఇక్కడ గమనించండి, వాక్యము శరీరధారై ఏమంటుంది? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తండ్రి దగ్గరికి మీరు వస్తారు. ఇప్పుడు ఈ పదం పట్టుకుందాం. వాక్యము ఇప్పుడు ఈ శరీరమై, నా వైపు గమనించండి, వాక్యము ఈ శరీరం, ఏ శరీరం? నా శరీరమే. నేనే మార్గము అనే విషయం బయట గమనించాలి. బయట వాళ్ళు ఈ వ్యక్తే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గం, ప్రభు దగ్గర రావాలంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి అనగలమా? శరీరం మాట్లాడుతుందా? నేను వెంబడిస్తున్న యేసుని నమ్ము అని చెప్పగలుగుతుందా? నేను నమ్ముతున్న యేసుని నమ్ము అని చెప్పగలుగుతారా బ్రతుకు ద్వారా? ప్రభు ఎలా చెప్పగలిగాడు విషయం? చెప్పిన విషయం చేశాడు కాబట్టి. ఆయన మార్గం అని శరీరం బోధించింది, ఆయన మార్గం, ఆయనే మార్గం అని శరీరం బోధించింది. ఇంకో కొంచెం మత్తయి సువార్త 5వ అధ్యాయం కొద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ మాట చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆగండి, మళ్ళీ స్లోగా చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మార్చండి, మన భాషలోకి రండి. మనుషులు నా సత్క్రియలను చూసి పరలోకంలో ఉన్న నా తండ్రిని మహింపరిచినట్టు వారి ఎదుట నా వెలుగు ప్రకాశించండి. ఇప్పుడు చూడండి వాక్యం. ఇప్పుడు పరలోకంలో ఉన్న తండ్రిని మహింపడాలంటే ఎవరంటే ఇప్పుడు కారణాలు? ఈ శరీరం మాట్లాడాలంట. ప్రభు శరీరం మాట్లాడింది, ప్రభు శరీరం మాట్లాడింది, ప్రభు మరణం మాట్లాడింది, ప్రభు మాట మాట్లాడింది, ప్రభు పునరుద్ధానం మాట్లాడింది. ప్రభు శరీరం మొత్తం మాట్లాడుతూనే ఉందండి. ఆయన స్వరం మాట్లాడుతూనే ఉంది శరీర ద్వారా. ఇప్పుడు ప్రభు స్వరం మనం విన్న వచ్చింది. ఇతరులు ప్రభు స్వరం వినాలి అంటే ఈ శరీరం ద్వారా వినాలి. వినగలుగుతారా? మనలోంచి ఆ దేవుని మాట ప్రకాశించాలి, మనలోంచి దేవుని స్వరం వినపడాలి, మన బ్రతుకులోంచి దేవుని స్వరం వినపడగలుగుతా. మనం పొందుకున్నాము, ఇతరులు పొందుకోలేకపోతున్నారు. మనం రుచి చూసాము, ఇతరులు రుచి చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాక్యము శరీర రూపం ధరించలే. ఇంకా వాక్యము స్వరం రూపంలో ఉంది, కానీ వాక్యము శరీర రూపంలో ధరించలేదు. ఆఖరిగా ఒకసారి 1 యోహాను పత్రిక వద్దాం. 1 జాన్ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ మాట. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక, మాటతోని నాలుకతోని కాక క్రియతోని సత్యంతోని ప్రేమించాలి. ఏది వద్దంటున్నాడు? మాట కాదు, నాలుక కాదు, క్రియ ఉండాలి. క్రియతో ఉండాలి, ప్రేమించాలి. ప్రభు ఒక స్వరం వినాలంటే, ప్రభు ఒక మాట మనుషులు వినాలంటే మాటతో కాదు, క్రియతో. ప్రభు స్వరం అని విన్నాము అంటే అది క్రియ ద్వారా విన్నాము. క్రియ లేకుండా ఆ పని జరగదు. దేవుని స్వరము ఈ భూమి మీదకి యేసు ద్వారా శరీరధారి అయి వచ్చింది. ఆ శరీరం మాట్లాడింది మనుషులతోని. ఈ భూమి మీద ఉన్న మనము, ఈ భూమి మీద జీవిస్తున్న మనము, ప్రభువుని పట్టుకున్న మనము, ఆయన మాట మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శరీరం కనుక మాట్లాడకపోతే, ఈ శరీరం జీవితం కనుక మాట్లాడకపోతే, ఈ శరీరం వల్ల ఒక రక్షణలోకి రాకపోతే, ఈ శరీరం వల్ల యేసు ప్రభు మహిమ తెలియకపోతే ఈ శరీరం ఉండి కూడా ప్రయోజనం లేదు.
ఈ శరీరం ఉండి ప్రయోజనం ఉండాలంటే మన బ్రతుకు మాట్లాడాలి. యేసుక్రీస్తు బ్రతుకు మాట్లాడింది, మన బ్రతుకు కూడా మాట్లాడాలి. బ్రతుకు మాట్లాడకపోతే ఎన్నిసార్లు మనం చర్చకు వచ్చినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని పాటలు పాడినా అంతా వ్యర్థమే. మన బ్రతుకు ఇతరులకి ఆకర్షణగా ఉండాలి.